ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మఫలాల గురించి మనం ధ్యానించుకుంటూ రెండవ ఫలమైనటువంటి సంతోషం గురించి మనం ధ్యానించుకుందాం. మొదటిది ప్రేమ, రెండవది సంతోషము. మన జీవితంలో ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం నిజంగా సంతోషించగలుగుతాం. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది అన్నిటినీ కూడా కప్పుతుంది. ప్రేమ ద్వారా అన్నిటినీ మనం జయించగలుగుతాం. సో ఎప్పుడైతే ప్రేమ మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనము సంతోషించగలుగుతాము. ఈ లోకంలో చాలామంది సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. సంతోషం కోసం చాలామంది చాలా పనులు చేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. మరి ఈ లోక సంబంధమైన సంతోషం కొరకు వెతికే వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. వారు సంతోషాన్ని తప్పుడు మార్గంలో వెతుకుతున్నారని మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో సంతోషం ఉందని అనుకుంటారు చాలామంది ఈ లోకంలో పాపం చేయటం ద్వారా, ఈ లోకంలో ధనం సంపాదించడం ద్వారా, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగటం ద్వారా మనకు సంతోషం దొరుకుతుందని అనుకుంటారు. చాలామంది డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని మరి చెడ్డ మార్గంలో డబ్బును సంపాదిస్తారు ప్రియమైన వాళ్ళరా. కానీ వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీవు ఈ లోకంలో మరి ఆ యొక్క సంతోషం కొరకు నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో సంతోషం నీకు దొరకదు. డబ్బు ద్వారా సంతోషం కానీ, మరి స్త్రీల ద్వారా సంతోషం కానీ, ఈ లోకంలో వేటి ద్వారా సంతోషం దొరుకుతుందని అనుకోవడము అది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే అది చెడ్డది ప్రియమైన వాళ్ళరా. అయితే మనము ప్రభువుల్లో మన సంతోషాన్ని వెతకవలసిన వారం అంటున్నాం. దేవుని వాక్యం చెప్తుంది కదా, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయశుద్ధి మనం కలిగి జీవిస్తే కనుక ఖచ్చితంగా మనం ఒక గొప్ప సంతోషాన్ని మనం ఈ లోకంలో అనుభవిస్తాం ప్రియమైన వాళ్ళు. కనుక ఈ సంతోషం అనేటువంటిది మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఈ సంతోషము మనలను సత్యములోంచి సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఈ రోజున అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యమే మహాభాగ్యం అండి. కనుక ఆరోగ్యం కొరకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వారి జీవితంలో ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే నిరాశ నిస్పృహలే. కానీ వారి జీవితంలో ఉన్నటువంటి అనుమానము, నేనేమైపోతాను అనేటువంటి ఆందోళన. సో ఈ రోజున అవన్నీ విడిచిపెట్టి మనము దేవుని మీద ఆధారపడదాము. సంతోషం అనేటువంటిది మన జీవితంలో మనం అనుభవించేటువంటి వారుగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఈ నిజమైన సంతోషం మనకి ఎప్పుడు దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు. జక్కయ్య ఎంతో సంతోషపడుతున్నాడు. అదివరకు ఉన్నటువంటి జీవితం కంటే కూడా జక్కయ్య ఈ రోజున చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకనగా ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళతో భోజనం చేశాడు. ఆ సమయంలో ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది అనగానే అబ్రహాము ఆ యొక్క సమయంలో ప్రియమైన వాళ్ళరా జక్కయ్య చాలా సంతోషపడుతున్నాడు. కనుక జక్కయ్యకి ఎంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభుని చేర్చుకోవడం ద్వారా. సో ఈ రోజున మనం కూడా యేసు ప్రభుని మనం చేర్చుకున్నట్టయితే మన జీవితం సంతోషంతో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. కనుక ఎంతో మరి ఆ యొక్క సంతోషకరంగా మనం జీవించగలుగుతాము. అటువంటి నిజమైన సంతోషాన్ని మనం వెతుకుదాం. అది కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, ఇదిగో తండ్రి, రోజున మా కుటుంబాల్లో సంతోషం లేక నాయన ఎంతో బాధపడుతూ ఉన్నాం తండ్రి. ఆత్మఫలమైన రెండవ ఫలమును మా కుటుంబంలో తండ్రి మేము పొందుకోలేకపోతున్నాం తండ్రి. క్రైస్తవులమే కానీ విశ్వాసులమే కానీ ప్రభువా, ఈ లోకములో ఎక్కడ సంతోషం దొరుకుతుందని వెతుకుతున్నాం నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, ధనములో సంతోషం లేదు నాయన. అలాగే ప్రభువా, ఈ లోక సంబంధమైన ఉద్యోగములో సంతోషం లేదు నాయన. ఈ లోక సంబంధమైన బాంధవ్యాలలో సంతోషం లేదు నాయన. అయ్యా, నిజమైన సంతోషం నీ దగ్గరే ఉందని నీ వద్దకు వస్తున్నాం తండ్రి. ఈ రోజున ప్రభువా నాయన, ఎంతమంది బిడ్డలు విచారముతో దుఃఖములో బాధలు గడుపుతున్నారో వారి నిజమైన సంతోషాన్ని రుచి చూపించండి ప్రభువా. ఆనాడు జక్కయ్య సంతోషించినట్లుగా ప్రభువా నేడు ప్రతి కుటుంబము సంతోషించులాగన రక్షణ భాగ్యం పొందేలాగని కృప దయచేయమని ఈ ఉదయకాల ధ్యానములో తల్ల వంచి పాల్పంపులు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆస్వాదించి వారి కుటుంబంలో సమస్యలన్నీ తీసివేసినాయన నిత్యము సంతోషించే కుటుంబముగా ఈ కుటుంబాలను ఆయత్తపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.